పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా సమ్మర్ కానుకగా ఏప్రిల్ 8వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఓ న్యూస్ గత 3 రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో పవన్ కమేడియన్ గ్యాంగ్ లో ఒకడిగా నటిస్తున్న శకలక శంకర్ ను పవన్ చెంపదెబ్బ కొట్టి నీ లిమిట్ లో నువ్వు ఉండు అని వార్నింగ్ ఇచ్చాడన్న వార్తలు ఒకటే హల్చల్ చేస్తున్నాయి. ఇంతకు మ్యాటర్ ఏంటంటే ఈ సినిమా డైరెక్టర్ బాబీపై శకలక శంకర్ వరుసగా కుళ్ళు జోకులు వేస్తున్నాడని, ఈ విషయంపై పవన్ 1-2 సార్లు వెయిట్ చేసి చివరకు శకలక శంకర్ ను పిలిచి మరీ చంప చళ్ళు అనిపించి ఇంకోసారి ఇలాంటి వేషాలు వెయ్యకు అన్నాడని రూమర్లు వచ్చాయి. అయితే తాజాగా ఈ విషయంపై శంకర్ స్పందించాడు. తనను పవన్ కొట్టినట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఖండించాడు. ఈ సినిమాలో నటించేందుకు పవనే తనను స్వయంగా పిలిచి ఆఫర్ ఇచ్చారని, సెట్లో పవన్ ఎప్పుడు సరదాగా ఉంటారని, ఇక ఇలాంటి రూమర్లను కొందరు పని లేని వాళ్ళు కావాలని ప్రచారం చేస్తారని శంకర్ చెప్పాడు. ఇక పవన్ కళ్యాణ్ ని తాను దేవుడిలా కొలుస్తానని శంకర్ చెప్పుకొచ్చాడు. టైం 2 రకాలు, ఒకటి గుడ్ టైం, 2 బ్యాడ్ టైం. అమ్ము నా ప్రాణం. నేను 5th చదివేటప్పుడు తను 3rd క్లాస్లో జాయిన్ అయింది. తను చిన్నప్పుడు చూసినప్పుడు ఎప్పుడూ అనుకోలేదు తను పెద్ద ఇంత అందంగా తయారవుతుంది.